మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వివాహ మహోత్సవానికి ప్రత్యేకత ఏంటంటే ఈ కృష్ణమోహన్ గారు ప్రకృతి రైతులందరినీ కలిసేసి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన ఆహార పదార్థాలని విందు భోజనంగా ఏర్పాటు చేయడం చాలా మంచి పరిణామం. దీనికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం రైతులందరూ సహకరించి ఈ కార్యక్రమానికి విజయవంతం చేస్తున్నారు. భవిష్యత్ తరాలకు కూడా ఇది మంచి శుభపరిణామం అని అనుకుంటున్నాను నేను. తప్పకుండా చాలామంది ఈ రకమైన మార్పుకు నాంది పలకాలి. ఎందుకంటే మొత్తం కాలుష్యం ప్రధాన కారణం ఈ ప్లాస్టిక్. అది కూడా లేకుండా ఈ మధ్యపడి కృష్ణమోహన్ గారు ఈ కార్యక్రమానికి స్వాగతం ప్రారంభించడం చాలా మంచి శుభపరిణామం. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి పదార్థాలు తిని రైతులందరికీ కూడా సహకరించాలి. అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ప్రకృతి వ్యవసాయం ప్రధానం గోమాత. ఈ గోమాతను ఎప్పుడైతే రక్షిస్తామో అప్పుడే ఈ ప్రకృతి వ్యవసాయం కూడా ముందుకు వెళుతుంది. రాజమహేంద్రవరంలో ఈరోజు మద్దిపాటి వారి వివాహ మహోత్సవం జరుగుతుంది. మా మిత్రుడు కృష్ణమోహన్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రకృతి వ్యవసాయ విందుతోనే తలపెట్టాలని నాతో సంప్రదించారు. ప్రకృతి వ్యవసాయ విందు ఎందుకంటే ఇది మంచి ఆరోగ్యకరమైన విందు, కెమికల్స్ రహిత విందు. వారి అమ్మాయి గారి పెళ్లిలో కెమికల్ లేనటువంటి విందుని ఏర్పాటు చేయాలని ఒక కృతనిశ్చయంతో నన్ను సంప్రదించినప్పుడు నేను ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి మన ప్రకృతి వ్యవసాయ రైతులు సుభాష్ పాలేకర్ న్యాచురల్ ఫార్మింగ్, ప్రస్తుతం ఎస్పీకే అని చెప్తున్నాము, మా గురువుగారు విజయరాం గారి యొక్క మోటివేషన్తో ఈ రైతుల దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల బియ్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, అందులో వేసేటువంటి పప్పు దినుసులు, అలాగే స్పైసీసు, ప్రతి వస్తువు కూడా 100కి 90% ప్రకృతి వ్యవసాయం నుంచి తీసుకొచ్చేటువంటి ఉత్పత్తులతోనే ఈరోజు ఇక్కడ విందు ఏర్పాటు చేసాం. ఇది మద్దిపాటి వారి వివాహ మహోత్సవము. తెలుగు రాష్ట్రాల్లో నాగర్ కర్నూలు నుంచి కొన్ని సరుకులు, కర్నూలు నుంచి K6 ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినటువంటి వేరుశనగ గింజలు, ఈ విధంగా రాష్ట్రం నలుమూల నుంచి ఈ వివాహ వేదిక కావాల్సినటువంటి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల్ని సేకరించడం జరిగింది. అదే విందుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రకృతి వ్యవసాయ విందులో నిష్ణాతులైనటువంటి మచిలీపట్నం నుంచి సత్యనారాయణ గారిని తీసుకొచ్చి ఈ విందుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో చాలతో ఫ్రైడ్ రైసు, అలాగే చింతలూరు సన్నాలతో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం భోజనంలో దప్పలం కూడా న్యాచురల్ ఫార్మింగ్ తీసుకునే దాంతోనే తీసుకొచ్చి పెట్టాము. అలాగే ఇప్పుడు సాయంత్రం భోజనాల్లో 5 రకాల రైసులు వాడుతున్నామండి. కాలాబట్టి అనే నల్ల బియ్యంతో చక్కెర పొంగలి, అలాగే బహురూపి అనే మన రాయుడు కాలం నాటి బియ్యం తిన్నటువంటి బియ్యంతో పులిహార, కుజీపాటాలతోటి తెల్లన్నము, నవారాతోటి పెరుగన్నము, ఈ విధంగా మైసూరు మల్లికతోటి సాంబార్ అన్నము ఏర్పాటు చేసామండి ఈ సాయంత్రం ఇందులో. అలాగే అన్ని రకాల కూరగాయలు కూడా ప్రకృతి వ్యవసాయం నుంచి సేకరించివే. రైతులని వినియోగదారులని అనుసంధానం చేయాలి. రైతులకి ఏ వస్తువైనా డైరెక్ట్గా లబ్ధి చేకూరాలి. అలాగే ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏ రకమైనటువంటి కెమికల్స్ ఉండవు, ఏ రకమైనటువంటి విష పదార్థాలు ఉండవు. తిన్న తర్వాత కడుపు హాయిగా ఉంటుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాదు, కంఫర్టబిలిటీ ఫీల్ అవుతారు. కాబట్టి ఈ కెమికల్ రహిత ప్రకృతి వ్యవసాయ భోజనాలు ఎవరు చేయాలనుకున్నా, ఎక్కడ చేయాలనుకున్నా దాని మీద ఐడియాలజీ కానీ దానికి కావాల్సినటువంటి ఈ రైతుల యొక్క నెంబర్లు కానీ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తాం. ఇవి రాబోయే రోజుల్లో ప్రకృతి వ్యవసాయం మీద ప్రజలందరికీ కూడా అవగాహన కలగాలి. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్లో కూడా సులభంగా లభ్యత అయ్యేలాగా ఈ ప్రభుత్వాలు కూడా సహకరించాలి. మన చంద్రబాబు నాయుడు గారు కూడా మన ప్రకృతి వ్యవసాయం మీద చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. కాబట్టి ఈ గవర్నమెంట్లో ప్రకృతి వ్యవసాయం వర్ధిల్లాలి. జై గోమాత, జై జై ప్రకృతి వ్యవసాయం. అదే బాటకు రావాలి. భావితరాలు అందరూ బతకాలంటే ఇలా 100కి 99% అనారోగ్యం పాలైపోయి ఉన్నారు. కారణం భూదేవత కన్నీరు పెట్టింది. ఆ కన్నీటిలో మనం అదే పండించి తింటున్నాం. దానివల్ల అందరూ ఇలా కూడా హాస్పిటల్లో పాలైపోతున్నాం. రాబోయే తరంలో మరి రైతులు గవర్నమెంట్ కూడా చాలా దీన్ని ప్రోత్సహిస్తుంది. మరి మాలాట ఇవరు ఉన్నారంటే మరి ఇలా అందరూ కూడా
మనం గౌరవించాలి, అభినందించాలి. కారణం ఏంటంటే ఈ భోజనానికి మా విజయరామ్ గారు చెప్పారు, ఇక్కడ ప్లాస్టిక్ కనపడకూడదు. మరి ఏ భోజనం పెడతారో నేను కొన్ని కారణాలు రాలేకపోతున్నాను, కానీ అది నేను తర్వాత అంతా అబ్జర్వేషన్ చేసి తెలుసుకుంటాను. నేను తెలుసుకునే దానికి ఏదన్నదని నేను మీ అందరికీ నేను అక్కడ ఉన్నాను, కానీ నా మనసు ఇక్కడే ఉంటుంది మీ దగ్గరని వారు చెప్పడం జరిగింది. దానికి మేము అందరం అంటాం కలిసిగా ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది ఇక్కడ వీరి దగ్గర కలపడం చేత్తం జరిగిందండి. అలాగే పెళ్ళిలో ప్రకృతి వ్యవసాయం అంటే ఈ పూర్వజామున సుకృతంతో ఈ భోజనం అందరికీ దొరకదండి. అది కూడా భోజనం చేసుకోవాలండి. ఇవాళ ఈ భోజనం అంటేని చాలా గొప్ప విశ్వాసం అండి. అంటే ఇవాళ డబ్బులు అందరూ పెడతారు. తర్వాత ఇంకోటి అండి, ప్రకృతి వ్యవసాయం దీనిలో దొరుకుతూ అదృష్టమే, కానీ పెళ్ళిళ్ళలో చాలా వరకు ప్రతి వాళ్ళు కూడా ఒకరు చూసి ఆడంబరంగా చేస్తున్నారు. కానీ దాని నుంచి భోజనాల్లో కూడా మరి భగవంతుడు వాళ్ళకి కర్మ పెడతాడో ఏటో తెలియదండి. ఒక కాజు ఉంటే ముక్క కొరుతారు, వదిలేస్తారు. దేవుడు అన్నీ ఇచ్చాడు. కొంతమంది ఏమి ఇవ్వలేదంటారు, ప్రతిదీ కూడా దేవుడు ఇచ్చాడు. అది ఏ టైంలో నోరు ఆగిపోయినా చేయకపోయినా ఏం చేసి తెలియదు. అలాంటి పరిమాణంలో వేళ ప్రతి కార్యక్రమంలో కూడా దయించి అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను, ఎక్కడ భోజనం చేస్తే ఏది వదలకూడదండి. వెంకటరామమ్మ, నేను ఎల్ఐసి ఏజెంట్గా చేస్తున్నాను. చేస్తూ ప్రకృతి వ్యవసాయం కూడా చేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి నేను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను. నాకు ఆదర్శం విజయరామ్ గారు అండి. విజయరామ్ గారు మీటింగ్కి ఒకసారి వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి కూడా మంచి ఆహారం, అమృతం ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నేను పండించిన రైసు నేనే మార్కెటింగ్ చేస్తానండి మా కస్టమర్లందరికీ ఇచ్చేసి. ఈ ప్రకృతి వ్యవసాయంలో భోజనం పెట్టాలంటే నాకు విజయరామ్ గారు ఇదండి, ఆయన పెట్టించాలని చెప్తే మొత్తం 2 రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఏ కూరలు పండిస్తున్నారు, ఎక్కడ ఏం పండిస్తున్నారు అనే ఇది తెలిసి మొత్తం నెల రోజుల నుంచి ఇదంతా గ్యాదర్ చేసి ఈ ప్రకృతి వ్యవసాయం భోజనాలు పెట్టాలి అనే ఉద్దేశంతో మేము చేసామండి. 100% న్యాచురల్ ఫార్మింగ్ ఫుడ్స్ అండి ఈరోజు వండి అన్నీ కూడా. విజయభాస్కర్ అండి, మిత్తిపాడు. నేను 3 సంవత్సరాల నుంచి కూచిపటాలి రైస్ పండిస్తున్నాం. అయితే ఈయన మోహన్ కృష్ణ గారి వాళ్ళ అమ్మాయి వివాహంలో ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులు కావాలంటే మేము రైస్ అందించాము. ఇంకా వేరే రైతులు కూడా అన్నీ అందించారు. అందరూ కూడా ఇలాగా తమ ఫంక్షన్లన్నీ కూడా ఇలా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన ఉత్పత్తులన్నీ వాడుకుంటే ఆర్గానిక్ వ్యవసాయం బాగా వృద్ధి చెందుద్ది. రైతులు కూడా ఇంకా ముందుకు వస్తారు. డిమాండ్ లేకపోతే కొంతమంది మానేస్తున్నారు, చేయలేక మళ్ళీ మార్కెటింగ్ చేసుకోలేక మానేస్తున్నారు. అలా కాకుండా ఇలా ఫంక్షన్లో ఎలాగ బోల్డ్ డబ్బులు పెట్టి అన్ని రకాల కొంటాం, దాని బదులు ప్రకృతి వ్యవసాయ రైతుల దగ్గర కొనుక్కుంటే వాళ్ళ సరుకులు అమ్ముడవుతాయి. మనకి అతిథి దేవోభావ అంటారు, వాళ్ళకు కూడా మంచి భోజనం పెట్టిన వాళ్ళు అవుతారు. వెంకటేశ్వరరావు, ఈ ప్రకృతిని కాపాడాలని నా ఉద్దేశం. మేము అందరం కూడా ఫస్ట్ రాజమండ్రిలో ప్రకృతి వ్యవసాయం మీద మీటింగ్ పెట్టింది మేమే 20 సంవత్సరాల క్రితం. చాలామంది కలిసి పెట్టాం. అప్పటి నుంచి ఇది మోటివేషన్ అయ్యి ముందు మా శివప్రసాద్ గారు దీన్ని బాగా ప్రాపగేట్ చేసి బాగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాగే మిల్లెట్స్ భోజనం కూడా పెట్టిద్దామని మా కోరిక. అందరం ముందుకు వస్తే కొంచెం కాస్ట్లీ కానీ మంచి భోజనం, ఆరోగ్యం అందరికీ అందుతుందని ఇది. అయితే రైతులు చాలా కష్టపడి పండిస్తున్నారు, చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంటే పంట తక్కువ అవుతుంది కానీ రేట్లు ఎక్కువని బాగా భయపడుతున్నారు. రేట్ ఎక్కువ కాదు, అంటే మనం వేళ లీటర్ పెట్రోల్ కొడితే 100 రూపాయలు, దాన్ని ఎవరో లెక్కేయట్లేదు. కానీ బియ్యం 100 రూపాయలు అంటే ప్రతి ఓడి కూడా భయపడుతున్నారు. సింగవరం రమేష్ బాబు, రాజమండ్రి. ఇక్కడ ఏంటంటే ప్రకృతి ద్వారా పండించిన ఆహార పదార్థాలన్నీ కూడా ఇక్కడ మనం డిస్ప్లే చేసాం. దానికి కారణం ఏంటంటే గతంలో పెద్దలు 100 సంవత్సరాలు 110 సంవత్సరాలు బతకారంటే కారణం వాళ్ళు ప్రకృతి పరంగా వచ్చే దాంతో వనరులతో పంట పండించి తినడం వల్ల అది ఆరోగ్యకరంగా ఉండేది. ఇప్పుడంతా మనం పిండి మందులు వాటితో పెరగడం వల్ల అది ఏమవుతుందంటే మనకి అనారోగ్యం చేకూర్చి ఈరోజు 50-60 సంవత్సరాలు బతకాలంటే కష్టమైన పరిస్థితి రావడానికి కారణం మనం తీసుకునే ఆహారం. ఇప్పుడు ప్రకృతి పరంగా ఉన్న ఆహారం తీసుకుంటే మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది. కనుక అందరూ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని యూజ్ చేయడం అనేది చెయ్యాలనే ఒక అవేర్నెస్ కోసం ఈ మ్యారేజ్లో అంతా కూడా ఆర్గానిక్స్ ప్రోడక్ట్తో చేసిన వంటలే చేసాం. మనం చేసి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ సందర్భంగా మనం ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అందరూ కూడా ప్రకృతి పరంగా లభించే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి, దాని ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేది మా యొక్క ఆకాంక్ష.
అందరూ కూడా దాన్ని పాటించాలని కోరుకుంటున్నాం. రాజమండ్రిలో ఈరోజు మద్దిపాటి వారి వివాహ మహోత్సవం సందర్భంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న అందరు రైతుల నుంచి ఈ ప్రకృతి సంబంధించిన ప్రతి వస్తువుని సేకరించి దానితో మాత్రమే అన్ని వంటకాలు వండడం అనేది చాలా బృహత్తర కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం చేపట్టడం వల్ల నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా దీని గురించి ఆలోచిస్తారు. నేను ఇక్కడ రాజమండ్రి ఏవీ రోడ్లోనే ప్రకృతి పరమైన వ్యవసాయం చేస్తున్నాం. దీనిలో భాగంగా ఈరోజు క్యారెట్ బొబ్బర్లు అందించడం జరిగింది. అలా ప్రతి ఒక్కరూ కూడా నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చి ఈ యొక్క ఆధునిక లైఫ్ స్టైల్లో వస్తున్న అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే నెక్స్ట్ తరం అంతా కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తేనే మనం నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. నిసగరి వాగ